హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ ప్రత్యేక స్టోరీ. పాఠశాల లోగిళ్లు పచ్చదనం పరవళ్ళు ఆదర్శంగా నిలుస్తున్న అప్పంపల్లి ప్రభుత్వ పాఠశాల అంటే శిథిలమైన భవనాలు, రంగు వెలిసిన గోడలు, పచ్చదనం కనుచూపు మేరైనా కనిపించిన దృశ్యాలు కళ్ళ ముందు కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఒక ప్రభుత్వ బడి మాత్రం ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధుల సహకారంతో పాఠశాల పరిసరాలన్నీ పచ్చదనంతో పరవళ్ళు తొక్కుతున్నాయి. పాఠశాల ఆవరణలోకి అడుగు పెట్టగానే పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఎక్కువగా భారీగా పెరిగిన వృక్షాలు స్వాగతం పలుకుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలను ఏర్పరచుకొని మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు పాఠశాల రూపురేఖల్ని సమూలంగా మార్చివేశారు. గత ప్రభుత్వం పాఠశాల అభివృద్ధి కోసం పెద్దగా నిధులు కేటాయించకపోవడంతో ఉపాధ్యాయులు, గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మండు వేసవిలోనూ మొక్కలు ఎండిపోకుండా నీటిని అందించడంతో మొక్కలు చక్కగా పెరిగి నందనవనాన్ని తలపిస్తున్నాయి. నా పేరు చక్రవర్తి గౌడ్. నేను అప్పంపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేస్తున్నా. 2015లో ఈ పాఠశాలలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు పాఠశాల అభివృద్ధి కోసం మా వంతు కృషి చేయడం జరిగింది. పాఠశాలలో ప్రకృతి వనాన్ని పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల్ని నాటడం జరిగింది. మేము ఒక బాధ్యతగా, ఒక ఉద్యమంగా దీన్ని స్వీకరించి పాఠశాల ఆవరణలో అంచెలంచెలుగా మొక్కలు నాటడం వల్ల ఈరోజు నందనవనాన్ని తలపించేటువంటి ఒక వనం తయారైంది. అందమైనటువంటి పూల మొక్కలే కాకుండా పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు, నీడనిచ్చే మొక్కలు, ఈ విధంగా అనేక రకాల మొక్కల్ని ఈరోజు పాఠశాల ఆవరణలో చూడగలుగుతున్నాం. అరటి, జామ, పనస, తర్వాత ఇలాంటి జామ, సీతాఫలం ఇలాంటి పళ్ల మొక్కలు కూడా మన ఆవరణలో ఉన్నాయి. బాదం వంటి వృక్షాలు కూడా మనం పెంచడం జరిగింది. రావి వంటి భారీ వృక్షాలను కూడా ఇక్కడ నాటడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తుల సహకారంతో పాఠశాల ముందు కూడా పాఠశాల ప్రకృతి వనాన్ని కూడా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. మేము చేసినటువంటి కృషిని గుర్తించినటువంటి రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఈ పాఠశాలకి గ్రీన్ ఛాంపియన్ అవార్డును కూడా అందజేయడం జరిగింది. ఇది మా కృషికి ఒక నిదర్శనంగా మేము భావిస్తున్నాం. నా పేరు రేవతి. ఈ మధ్య కాలంలో నేను గెస్టెడ్ ప్రధానోపాధ్యాయురాలుగా ఈ స్కూల్లో మొన్న 13 జూన్లో జాయిన్ అయ్యాను.
ఈ పాఠశాల వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుల కృషి వలన ఈ పాఠశాలలో మొక్కలన్నీ కూడా ఇంత చక్కగా ఇంత పచ్చగా గార్డెన్ అంతా కూడా పెరిగింది. తోట బాగుంది. పిల్లలు కూడా ఇక్కడ చాలా బాగున్నారు. స్కూల్ యొక్క పర్యావరణము, పాఠశాల పరిసరాలన్నీ కూడా చాలా పిల్లలకు ఉల్లాసంగా, టీచర్స్ కూడా ఉత్సాహం కలిగే విధంగా ఉన్నాయి. దీన్ని ఇదే విధంగా ఇంకా డెవలప్ అయ్యేటట్టుగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం.